అడుగుతున్నా ఊ కిల్డ్ బాబాయ్ ఊ కిల్డ్ బాబాయ్ ఊ కిల్డ్ బాబాయ్ పులివెందలకు కేకేస్తే నిలబడి వినపడి ప్రొద్దుటూరు నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఈ గడ్డ మీద నుంచి ఛాలెంజ్ చేస్తున్నా ఎవరైతే నిందితుడున్నాడో ఆ నిందితుడిని నువ్వు ఎంపీగా పెట్టావా లేదా అవునా కాదా అంటే నీ చిన్నాన్న చంపిన వాడికి ఓటేమి నడడానికి సిగ్గు లేదు సిగ్గుందా లేదా ఈ ముఖ్యమంత్రికి సిగ్గుంటే అడగతాడా ఈ ముఖ్యమంత్రి అంటే ఎలాంటి వాడంటే నిందితుడిని రక్షించుకోవడానికి బాధితులపైనే కేసులు పెట్టాడు కూతురుపైన కేసులు పెట్టాడు ఆ అమ్మాయి అడుగుతా ఉంది మా నాన్నను ఎవరు చంపారో ప్రజలకు తెలిస్తే ఆయన చనిపోయి ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలుగుతుంది జగనన్న అనుబంధాల గురించి మాట్లాడుతున్నావు చిన్నాను చంపితే బాధ లేదా నీకు 5 ఏళ్లయింది నన్ను మోసం చేస్తావని అడిగే పరిస్థితి వచ్చింది ఏమంటారు తమ్ముళ్ళు మీరందరూ నిందితుడిని కుడి పక్కన కూర్చొని పెట్టుకొని కలియుగం అని మాట్లాడతావు నువ్వు అదే కలియుగం నిందితులకి అండగాసి సిబిఐ పైన ఒత్తిడి పెంచి సిబిఐ ఆఫీసర్ల పైన కేసులు పెట్టి ఆ కుటుంబాలన్నీ కూడా హెరాస్ చేస్తూ మళ్ళా నమ్మతారని ఇక్కడికి వచ్చి మీ అందరితో ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు నేను అందుకే మిమ్మల్ని కోరేది ఈ రోజు ఇలాంటి వ్యక్తి కోటేస్తే ఈ కడపలో మీకు ఎవరికైనా రక్షణ ఉంటుందా ఉంటుందా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ ఎంపీ కూడా నిందితుడే కదా ఆయనే కదా మా నెంబర్ 1 ఎవరైతే చంపారో ఎవరు చెప్తే చంపించారో ఆ విషయం కూడా ఆయన చెప్పాడు నేను అడుగుతున్నా నీకు ఆ అవినాష్ రెడ్డి ఇద్దరు బ్రదర్స్ 1 and 2 నేను ఇప్పుడు అంటున్నా ఒక దోషిని సుప్రీం సిబిఐ క్లియర్ గా చెప్పి కోర్టుకు పోయి వస్తూ అరెస్ట్ తప్పించుకొని తిరిగే వ్యక్తిని నువ్వు ఒక ఎంపీగా పెట్టావంటే నువ్వు సమాధానం చెప్పాలనా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సమాధానం చెప్పాలనా లేదా మళ్ళీ ఇంకొకసారి ఇక్కడికి వస్తే నేను అడిగిన క్వశ్చన్కి నీ చెల్లి అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పిన తర్వాతనే ఈ ప్రజలను ఓటు అడుగు లేకపోతే మీరు కూడా నిందితుడికి ఓటేస్తే మంచి వ్యక్తి వివేకానంద రెడ్డి వాడిని చెప్పేసి రేపు ఎవరికి రక్షణ ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏంటి మీ ఇద్దరి మధ్య సంబంధాలు అంటే ఇద్దరు కలిసి